హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో చాలా రకాల మోసాలైతే పెరిగిపోయాయి. ఆ మోసాల పేరుతో ఎంతో కొంత డబ్బులు కాజేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పేరుతో వీడియో కాల్ చేసి తెలుగుదేశం నాయకుల్ని మోసం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. ఇప్పుడు ఈ ఘటన అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అంటే ఒక రాష్ట్రానికి సీఎం ఆయన పేరుతో వీడియో కాల్, అంటే ఆయన లైవ్‌లోకి రావడం అనేది చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది ఇది? ఏం జరిగింది? మరి ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? మరి ఇటువంటి ఘటనలను ఏ విధంగా చూడొచ్చు? ఒక సీఎం స్థాయి వ్యక్తి పైనే ఈ విధంగా జరుగుతుంటే నార్మల్ పర్సన్స్ ఏ విధంగా ఉంటారు? సో, దీన్ని ఎలా అరికట్టాలంటారు సార్? ఈ మధ్య డిజిటల్ మోసాలనేవి బాగా పెరిగినాయి. ఆన్‌లైన్ మోసాలనేవి బాగా పెరిగినాయి. ఎందుకంటే ఇండియాలో దాదాపు 70-80% ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్‌లు వచ్చేసాయి. ఇంటర్నెట్ కూడా చీప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ వాడుతున్నారు. కానీ డిజిటల్ లిటరసీ గానీ, హ్మ్. దీనికి సంబంధించిన మోసాల పట్ల నాలెడ్జ్ గానీ లేదు. రెండోదేంటంటే ప్రజల్లో డబ్బులు సంపాదించాలనే ఒక కోరిక అందరిలో కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వస్తువులు మనల్ని టెంప్ట్ చేస్తూ ఉన్నాయి. వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు టెంప్ట్ చేస్తున్నాయి. దానివల్ల మనకి డబ్బులు ఎంతొచ్చినా సరిపోవట్లేదు. కాబట్టి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించాలని ఎక్కువ మంది ఆన్‌లైన్‌లలో సంపాదించాలని ట్రై చేయడం. ఒక పక్క బెట్టింగ్ యాప్స్, రెండో పక్క లోన్ యాప్స్, మూడోది రకరకాల పద్ధతులు మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం. అవి కాకుండా రకరకాల పద్ధతులు భయభ్రాంతం చేసి డబ్బులు లాగడం. హ్మ్. ఒకటి డీటెయిల్ అరెస్ట్. డీటెయిల్ అరెస్ట్ అంటే నీ ఆధార్ కార్డు మీద నీ ఫోన్ మీద 2 ఆధార్ కార్డులున్నాయి. 2 సిమ్ములున్నాయి. నీ పేరు మీద 2 సిమ్ములున్నాయి. ఆ సిమ్ములు ద్వారా ఒక ఘోరమైన ఆహ్, క్రైమ్ జరిగింది. కాబట్టి నిన్ను డీటెయిల్ అరెస్ట్ చేస్తున్నావు అని వీడియో కాల్‌లో సిబిఐ ఆఫీసు కనబడుతూ ఉంటది. పోలీస్ సెటప్ అన్నీ ఉంటాయి. నీకు వీడియో కాల్ వస్తది. ఇంక అక్కడి నుంచి వాళ్ళు నిన్ను కంట్రోల్‌లో పెట్టుకొని మెల్లమెల్లగా నీ బ్యాంక్‌లో ఎంత డబ్బులున్నాయో చూసి దాన్నంతా లాగేసే స్కీమ్ అనమాట. హ్మ్. దాన్ని డీటెయిల్ అరెస్ట్ అంటారు. అది నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి అలా వచ్చాయి. నాకు కూడా ఒకసారి ఆన్‌లైన్‌లో సిబిఐ ఆఫీసు నిన్ను బ్లాక్ చేస్తున్నాం, నువ్వు అలర్ట్‌గా ఉండు అనేది వస్తే నేను దాన్ని తీసేశాను. అలాగా చాలా మందికి ఆహ్, అనుమానంతో ఇలా చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు కూడా దీని మీద 'బీ కీపర్' అనే సినిమా కూడా దీని మీద వచ్చింది. హ్మ్. సూసైడ్‌లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉన్న డబ్బులంతా వీళ్ళకి ఇచ్చేసి నాకు మోసపోయామని తెలిసి ఏం చేయాలో తెలియక సూసైడ్‌లు చేసుకున్న సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ప్రధానమైన ఇది అన్నిటికంటే ఘోరం. ఈ మధ్య కాలంలో నేను ఇట్లాంటి మోసం అయితే వినలేదు. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉపయోగించి చేసిన మోసం అన్నమాట. హ్మ్. ఇది ఎవరో రాస్తే కూడా మనం నమ్మలేం. ఈనాడే రాసింది డీటెయిల్‌గా. దాని తర్వాత నేను కొంత కనుక్కున్నాను నా సోర్సెస్ ద్వారా. హ్మ్. సో, ఇది ఎలా చేశారు? ఎంత డబ్బులు లాగారు? ఆహ్, ఈ ఇలాంటి మోసాల పట్ల సామాన్య ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది రేపొద్దున మనకు కూడా తగులుతుంది. చంద్రబాబునే చేయగలిగారంటే రేపు మనల్ని మోసం చేయలేరు అనేది ఏమీ లేదు. కాబట్టి దీనికి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా, ఎలాంటి మోసం ఎలా జరిగిందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏందంటే ఏఐ వచ్చినాక మనం ఎవరిదో ఫోటో పెట్టి ఎవరిదో పెట్టి ఇలాగ నన్ను చెయ్యంటే ఇప్పుడు నేను బైక్ నడుపుతున్నట్టు నన్ను చెయ్యన్నాం అనుకో జెమినీకి ఇచ్చి నన్ను బైక్ నడుపుతున్నట్టు చేస్తుంది. అది వీడియో కూడా వచ్చేస్తుంది. అవును. లేదు నేను ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టి మీ ఇద్దరం ముద్దు పెట్టుకున్నట్టు అంటే ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తుంది. దీన్ని రేపు ఎవరన్నా అలా చేసి నా భార్యకు పంపించాను, వీడు ఎక్కడో తిరుగుతూ అమ్మాయితో చూడు సరసాలు ఆడుతున్నాడు అంటే నమ్మచ్చు. ఎందుకంటే వీడియో ఉంది సాక్ష్యం. హ్మ్. ఇంతకుముందు ఫోటో అంటే మ్యానిపులేట్ చేయొచ్చు అనుకునేవాళ్ళు. ఇవి కూడా వీడియో సాక్ష్యం ఉంటది. సో, నేనే ఉంటా దాంట్లో. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంటది. మేమిద్దరం సరసాలో ఉంటాము. నమ్ముతుంది. రేపు నా భార్య గురించి అలాగా నాకు చేయొచ్చు. ఎవరి గురించన్నా చేయొచ్చనమాట. హ్మ్. అలాగా ఏఐ టెక్నాలజీ అనేది ఇవాళ అందరికి అందుబాటులో వచ్చింది. దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడేం జరిగిందంటే ముందుగా సత్తుపల్లి, ఇక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఉన్న తెలుగుదేశం నాయకులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏందంటే, "నేను దేవినేని ఉమా పిఏ మాట్లాడుతున్నాను" అని చెప్తే వాళ్ళు, "సార్ చెప్పండి సార్" అంటే, "ఇట్లా ఉమా గారు మీతో వీడియో కాల్ చేస్తారు ఇప్పుడు" అని చెప్పారు. ఇదొచ్చి ఆడియో కాల్ అనమాట. హ్మ్. సరే అన్నారు. ఇమ్మీడియేట్‌గా దేవినేని ఉమ వీడియో కాల్‌లో వచ్చి పలకరించాడు. హ్మ్. "ఏవండీ బాగున్నారా? బాగున్నారా? అది ఇది ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులు" అవి ఇవి అని అడిగారు. వీళ్ళు తెలుగుదేశం నాయకుడు కదా దేవినేని ఉమ అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడారు. హ్మ్. సరే ఏం లేదు, అక్కడ ఇప్పుడు మనం ఒక తెలంగాణలో
తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ పిల్లల చదువులకి కొంత ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ వంతు ఫండ్ ఇవ్వండి అని చెప్పి ఒక 3 ఫోన్ నెంబర్లు ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, దేవినేని ఉమా గారు వీడియో కాల్లో చెప్పారు కాబట్టి మనం ఇద్దామని చెప్పి ఒక 35,000 అకౌంట్లో వేశారు. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 30న జరిగింది. ఓకే. సో వీళ్ళు 35,000 వేశారు. వేసిన తర్వాత మళ్ళీ మొన్న 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ వీళ్ళకి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఏంటంటే మీకు మళ్ళీ దేవినేని ఉమా వీడియో కాల్లో వచ్చాడు. వచ్చి మీకు నేను లోకల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా తెలంగాణలో, ఇప్పుడంటే ఇది ఆపింది అనుకో, నిన్న హైకోర్టు ఆపింది, జరుగుతున్నాయి కదా, మీకు నేను పార్టీ తరఫున బీఫామ్ ఇప్పిస్తానని వీళ్ళకి చెప్పారు. వీళ్ళు ఆనందించారు, మనకు బీఫామ్ వస్తే పోటీ చేద్దామని. ఇప్పిస్తాము, అయితే మీతో చంద్రబాబు వీడియో కాల్లోకి వస్తాడు ఇప్పుడు అని చెప్పారు. సడన్గా చంద్రబాబు వీడియో కాల్లోకి వచ్చాడు. చంద్రబాబు ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించాడు. వీళ్ళకి ఇంకా ఆనందం అయిపోయింది, చంద్రబాబు వీడియో కాల్లోకి వచ్చాడు అనేసి వీళ్ళు కూడా ఇది చేశారు. సరే పలకరించి మిగతా ఉమా మాట్లాడతాడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో ఉమా మాట్లాడాడు. ఇప్పుడు ఉమా ఏం మాట్లాడాడంటే, అరే మీరు ఇట్లా విజయవాడ రండి, అమరావతికి రండి, చంద్రబాబు కలుస్తానన్నారు మిమ్మల్ని, మీరు వస్తే మాట్లాడుకుందాం అని, పలానే హోటల్లో దిగండి, ఆ హోటల్ ఖర్చులంతా మేమే చూసుకుంటాం, మీరేమి ఖర్చు పెట్టకండి అని చెప్పారు. వీళ్ళు ఆనందంగా ఒక 18 మంది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి ఆ హోటల్లో దిగారు. దిగిన తర్వాత ఆ హోటల్ వాళ్ళకి కూడా కాల్ వచ్చింది, ఇలాగ మా వాళ్ళు హోటల్లో దిగుతున్నారు, సత్తుపల్లి నుంచి వస్తారు, వాళ్ళకి రూములు ఇవ్వండి, ఖర్చులంతా నేనే పే చేస్తాను ఉమా నుంచి వచ్చింది. హోటల్ వాళ్ళు కూడా దేవినేని ఉమా చెప్పాడంటే వీళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేశారు, భోజనాలు అవి పెట్టారు. ఈ లోపల మళ్ళీ కాల్ వచ్చి చంద్రబాబు గారు 8 మందినే రమ్మంటున్నారు, ఒక్కొక్కరు 10,000 మీరు డిపాజిట్ కట్టాలి అని చెప్పారు. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, ఇదేంటి 10,000 ఎందుకు కట్టమంటున్నారు అని. అక్కడేమో దేవినేని ఉమా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఆల్రెడీ వీడియో కాల్లో మాట్లాడారు. సో ఈ 10,000 కట్టడం పట్ల వీళ్ళకి డౌట్ వచ్చేసి వీళ్ళు ఇదైంది. ఈ లోపల కోట్ల వాళ్ళు కూడా భోజనాలకి డబ్బులు అడుగుతున్నారు. బిల్లు పే చేస్తా ఉన్నారు, చేయలేదు, భోజనాలకి డబ్బులు ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళకండి అని. దాంతో మేమెందుకు భోజనాలకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు కదా ఇస్తామన్నారని గొడవలు అయినాయి. ఈ గొడవల్లో హోటల్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు, సార్ వీళ్ళు ఎవరో సత్తుపల్లి నుంచి వచ్చారు, భోజనాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తినేసి బిల్లు కట్టమంటున్నారు. పోలీసులు వచ్చారు, ఏంటి అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని పోలీసులు అడిగారు. పోలీసులకు వీళ్ళు చెప్పారు ఇదంతా, ఇట్లా దేవినేని ఉమా ఫోన్ చేశాడు, అప్పుడు మేము 35,000 ఇచ్చాము, తర్వాత చంద్రబాబు వచ్చాడు, ఇవన్నీ చెప్తే పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇలాంటి కేసులు వాళ్ళు చాలా వింటున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఉమాకి ఫోన్ చేశారు దేవినేని, సార్ మీరు ఇలా ఫోన్ చేశారంట కదా అంటే, నేను ఎప్పుడు చేశాను అన్నాడు ఆయన. లేదు సార్ మీరు వీడియో కాల్లో మాట్లాడారు కదా అని వీళ్ళు అన్నారు. నేను ఎప్పుడయ్యా మీకు వీడియో కాల్లో మాట్లాడాను, నేను ఎప్పుడు మీకు ఫోన్ చేశాను అని ఆయన షాక్ అయ్యాడు. లేదు సార్ చంద్రబాబు గారు కూడా ఫోన్లో వచ్చారు కదా వీడియో కాల్లో, మీరే కదా మాట్లాడిచ్చారని. నేను ఎప్పుడు చేశాను, చంద్రబాబు ఇప్పుడు వచ్చాడని ఆయన అన్నారు. దాంతో పోలీసులకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళేమో పోలీసులు అడిగారు, మీరు కేసు పెట్టండి, దీన్ని మేము చేస్తాం. కేసు వద్దు ఏమొద్దు సార్, మళ్ళీ మేము కేసుల కోసం ఇక్కడికి తిరగాలి, ఈ అవమానాలే మాకు చాలు, మేము ఎందుకంటే ఎవడో మోసగాడిని నమ్మి ఇంత దూరం 18 మంది పనులను ఆపుకొని వచ్చాము అని వీళ్ళు పాపం వీళ్ళకి అవమానం అయిపోయింది. అంటే రేపు పొద్దున ఇది లీక్ అయితే ఎవడో నమ్మి మోసపోయారని వీళ్ళకి వస్తుంది. ఇక్కడేదో పుడింగి లాయర్లు వీళ్ళందరూ ఫ్రెండ్స్కి వీళ్ళ బంధువులకి చెప్పేసి వెళ్ళుంటారు కదా, మేము మాకు టికెట్లు ఇవ్వబోతున్నారు, చంద్రబాబు రమ్మన్నాడు అని చెప్పుడు వెళ్ళుంటారు కదా. వీళ్ళకి ఇప్పుడు అవమానంగా అనిపించి వీళ్ళు కేసు పెట్టకనే వచ్చేసారు. ఇది కథనం అనమాట. దీని మీద ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేయబోతుందా లేదా చూడాలి. దేవినేని ఉమా అయితే ఒక పేరు కూడా చెప్పాడు, ఏలూరుకు సంబంధించిన భార్గవ్ అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చిందని ఉమా చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఇప్పుడు ఉమా దీని మీద కేసు పెట్టి సైబర్ క్రైమ్లో కేసు పెట్టి ఆ భార్గవ్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది అంటున్నారు. భార్గవ్ని అరెస్ట్ చేస్తే ఎలా చేశారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీడియో కూడా క్లోనింగ్ అంటారు. మనకి ఆల్రెడీ చంద్రబాబు వీడియోని ఇచ్చేసి ఆ వీడియోలో టెక్స్ట్ మార్చేయచ్చు. మనం టెక్స్ట్ ఇస్తే ఆయన వాయిస్ క్లోనింగ్ ఉంటుంది, వాయిస్తో వీడియో కాల్ మనం ఎవరికైనా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్కి నేను వీడియో కాల్ చేస్తాను, కాల్ చేసి ఇట్లా నేను ఫ్రెండ్ నాకు అర్జెంట్గా కావాలి, మన బీరువాలో ఒక 50,000 ఉన్నాయి కదా, 50,000 కుర్రాన్ని పంపిస్తా, ఇచ్చి పంపించు
అంటే ఆమె ఏమనుకుంటది, వీడియో కాల్లో వచ్చాడు, ఉమ్, ఆ, చెప్పాడు కదా అని చెప్పి సరే పంపించాను అంటున్నది. ఎవడో ఒకరిని పంపిస్తారు, సారు ఇట్లా 50,000 ఇమ్మన్నారంటే 50,000 ఇస్తుంది ఈమె. 50,000 కాకపోతే 5 లక్షలు ఇస్తుంది. 50 లక్షలు ఎంతన్నా పోవచ్చు కదా. ఇలాగా రేపొద్దున ఇది ఈజీ అనమాట. రెండోది, ఇప్పుడంటే వీడు ఏలూరులో ఉన్నాడు కాబట్టి పట్టుకుంటున్నారు. వీడు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనూ, ఏ పాకిస్తాన్లోనూ, ఎక్కడో ఏ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ మధ్య ఎక్కువగా, థాయిలాండ్, వియత్నాము, మయన్మార్, 3 సరిహద్దుల్లో ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఉమ్, అక్కడికి తీసుకెళ్లి చేయించారనుకో, అక్కడి నుంచి వచ్చింది అనుకో, మనం పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టుకోవడం అంత ఈజీ కాదు. అవును. సో ఇది ఇప్పుడు భయం వేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే, మొన్న కూడా ఆయన ఎవరు, ఉదయ్, కాకినాడ జనసేన ఎంపీ, ఆయన పేరుతో 10 లక్షలు ఎంతో డబ్బులు లాగారు ఇట్లాగే మోసం చేసి. అప్పుడంటే ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఉదయ్ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి మనం చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, నా నెంబరు లాగే నెంబర్ పెట్టి, నా నెంబర్ నుంచే వీడియో కాల్లో మా వైఫ్కి ఫోన్ చేసి ఇంట్లో డబ్బులు లాగచ్చు. ఉమ్, లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తాను మీకు అని చెప్పి వీడియో కాల్ చేసి, మీరు అంటే నమ్ముతారు నమ్మరని వీడియో కాల్ చేస్తున్నాను సార్, నాకు అర్జెంటుగా ఒక 50,000 డబ్బులు కావాలన్నాను అనుకో, ఫ్రెండ్ ఎప్పుడు అడగడు పాపం, నేను ఏదో ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నాను, ఉమ్, ఇట్లా నాది క్రెడిట్ కార్డు ఇవన్నీ పోయినాయి, ఏదో కథ చెప్తాను అనుకో, అతను ఇమీడియట్గా ఇవాళ ఏముంది, ట్రాన్స్ఫర్లు పెద్ద విషయం కాదు, 1,00,000 2 లక్షలు ఇలా గూగుల్ పే, జీపేలలో ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతాయి. నా నెంబర్ కూడా పోయింది, నా ఫోన్ కూడా పోయింది, వేరే ఫోన్ నుంచి మీకు చేస్తున్నాను, ఈ నెంబర్కి మీరు చేయండి అన్నారు అనుకో, మనోడు వీడియో కాల్లో వచ్చాడని నమ్ముతారు కదా. అందుకని ఇవాళ ఏదన్నా కోడ్ అడగాలి, మామూలుగా ఇందాకే నేను ఒక హాలీవుడ్ సినిమాలో ఇట్లాగే వాడు ఫోన్ చేస్తే, వాడు నీ నీ కోడ్ ఏంటి అన్నాడు, వీడు కోడ్ మర్చిపోతాడు. ఉమ్, అప్పుడు వాడేదో అడుగుతాడు, నా టేస్ట్ ఏంటి చెప్పు, నాకు నచ్చిన ఫుడ్ ఏంటి చెప్పు. అలాగే ఇంక భర్తల్ని కూడా అడగాల్సి ఉంటుంది భార్యలు, నాకు నచ్చిన ఫుడ్ కలర్ చెప్పు, లేకపోతే ఇంకోటి చెప్పు అని, ఏమన్నా పర్సనల్ విషయాల్ని లేదా ఫ్రెండ్స్కి తెలిసిన విషయాల్ని, మనం లాస్ట్ మంత్ ఎక్కడ కలిసామో చెప్పాను, ఏదో ఒకటి ఇట్లాంటివి లేకుండా వీడియో కాల్ వస్తే కూడా ఇవాళ నమ్మడానికి లేదనమాట. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం మనుషుల మధ్య నమ్మకాలు పోతాయి. ఉమ్, మనం నిజంగా ఎవడన్నా ఫ్రెండ్ అడిగినా కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది, వీడు ఫ్రెండేనా లేకపోతే మోసగాడా అని. ఇదొక ప్రాబ్లం. రెండోది ఏంటంటే, ఎవరి దగ్గరైనా మోసపోవచ్చు. అందుకని ఈ విషయాలు తెలుసుకొని, ఇలా మోసాలు జరిగే ఛాన్స్ ఉంది, వీడియో కాల్ని కూడా నమ్మకూడదు మనం అనేది ఉండాలి. రేపొద్దున ఇంకొన్ని ఏళ్ళ తర్వాత నిజమైన మనిషి రూపానా కూడా తెలియదేమో, నేను డైరెక్ట్గా వచ్చినా కూడా నువ్వు నిజమా కాదా అనేది అనుమానాలు వచ్చే పరిస్థితి రాబోతుంది అనుకుంటా. అవును. అంటే ఏమేమి చేయబోతుంది అనేది, ఇది 10 ఏళ్లకు ముందు